జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతదేశం విషయంలో జర్మనీ ఒక సంచలన నిర్ణయం తీసుకునింది సరే ఎందుకు ఆ నిర్ణయం ఏంటనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా జర్మనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ జర్మనీ అనేది ఒక యూరోపియన్ దేశం దాదాపుగా 44 దేశాలు ఉన్నటువంటి ఈ ఐరోపా ఖండంలో జర్మనీనే అతి పెద్ద దేశం దీని జనాభా దాదాపుగా 8.5 కోట్లుగా ఉంటుందన్నమాట అయినప్పటికీ ఈ జర్మనీ ఆర్థిక వ్యవస్థ మన భారత్ కన్నా చాలా పెద్దది ఈ జర్మనీ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి ఇక 2వ ప్రపంచ యుద్ధం తరువాత పూర్తిగా నష్టపోయినటువంటి జర్మనీ ఆ తర్వాత పుంజుకొని దూసుకుపోవడం ప్రారంభించింది ముఖ్యంగా భారీ ఇంజనీరింగ్ పరికరాల తయారీలో జర్మనీ తిరుగులేని స్థాయికి చేరుకునింది ఇక అత్యంత సంక్లిష్టమైనటువంటి ఇంజన్ టెక్నాలజీలో ఈ జర్మనీకు తిరిగేలే అందుకే మనం ఈ రైళ్ల ఇంజన్లను యుద్ధ నౌకల ఇంజన్లను యుద్ధ ట్యాంకర్ల ఇంజన్లను కొత్తగా తయారు చేయబోతున్నటువంటి సబ్మెరైన్ల ఇంజన్లను ఈ జర్మనీ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం నిజంగా జర్మనీ ఈ ఇంజన్లను తయారు చేసే విధానం చూస్తే కళ్ళు అయితే మిరుమిట్లు గొలుపుతాయి అత్యంత నాణ్యతగా ఇంజన్లను ఈ జర్మనీలో తయారు చేస్తారు అర్థమవుతుందా సరే 2వ ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి ఈ జర్మనీలో జాతీయవాద పార్టీలు పూర్తిగా మూలబడిపోయి ఉదారవాద పార్టీలు పుట్టుకొచ్చాయి గత 80 సంవత్సరాల నుంచి ఈ ఉదారవాద పార్టీలే జర్మనీని పరిపాలిస్తూ వచ్చాయి అయితే ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో జర్మనీలో మొదటిసారి రైట్ వింగ్ పార్టీ ఘన విజయం సాధించింది ఇక ఫ్రెడరిక్ మెర్ట్ ప్రమాణ స్వీకారం చేశారు అయితే జర్మనీలో ఇంతకు ముందు వరకు ఉన్నటువంటి ఉదారవాద పార్టీలు ఈ చైనా పాకిస్తాన్ల సంఖ్యలు నాకుతా ఉన్నాయి అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి జర్మనీ ఉదారవాద ప్రభుత్వం అయితే తాము చైనా పాకిస్తాన్ల కోసం బతుకుతున్నాము అన్నట్టుగా ప్రవర్తిస్తా ఉన్నది చైనా ఒత్తిడికి తలొగ్గి మన భారతదేశానికి యుద్ధ ట్యాంకుల ఇంజన్ల సరఫరాను ఈ జర్మనీ అయితే నిలిపేసింది అర్థమవుతుందా అలాగే చివరకు పాకిస్తాన్ మాటలు నమ్మి కాశ్మీర్ విషయంలో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఆ దరిద్రం వదిలిపోయి జర్మనీలో జాతీయవాద పార్టీ గెలుపొందింది ఇక జాతీయవాద పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే మనం ఊరుకుంటామా ఎందుకంటే జాతీయవాదులు అంటే మన దేశంలో ఉన్న ఒకటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ఒకటే జాతీయవాదులు ఎప్పుడైనా కూడా న్యాయం వైపు నిలబడతారు ధర్మం వైపు నిలబడతారు అవునా కాదా కాబట్టి దీంతో వెంటనే జర్మనీతో సత్సంబంధాలు నెలకొల్పడానికి జర్మనీతో మరిన్ని ఒప్పందాలు చేసుకోవడానికి మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు జర్మనీకి అయితే పోయినారు సరే జర్మనీలో పర్యటించి జర్మనీ నాయకులతో చర్చలు జరిపినటువంటి మన జయశంకర్ గారు జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జోహన్ వాడ్ఫుల్తో కలిసి బెర్లిన్లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి గురించి ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి జర్మనీ విదేశాంగ మంత్రిని ప్రశ్నించారు అందుకు సమాధానంగా జర్మనీ విదేశాంగ మంత్రి మాట్లాడుతా ఆపరేషన్ సింధూర్ అనేది ఎంతో బాధితాయుతంగా చేపట్టినటువంటి ఒక మిలిటరీ అటాక్ దీన్ని మేము 100% మేము సమర్థిస్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేశాడు ఇక మళ్ళీ విలేకరులు ఏం చేశారు అంటే మీరు పూర్తిగా భారత్ సైడ్ ఉండి పాకిస్తాన్ను దూరం చేసుకుంటున్నారా అని చెప్పేసి మళ్ళీ అడిగినారు చూడండి అందుకు సమాధానంగా జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడతా అవును ఖచ్చితంగా మేము ఈ విషయంలో భారత్కు పూర్తిగా మా మద్దతునైతే తెలియజేస్తున్నాం ఉగ్రవాదం ముప్పును తిప్పికొట్టేందుకు భారత్కు స్వీయ రక్షణ హక్కు అయితే ఉండాలి ఉగ్రవాదం నుంచి తనని తాను రక్షించుకునే హక్కు భారత్కి అయితే ఖచ్చితంగా ఉండాలి ఉగ్రవాదాన్ని అసలు ఏ మాత్రం కూడా ఉపేక్షించకూడదు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని అంతమొందించి తీరాల్సిందే ఈ విషయంలో భారత ప్రభుత్వానికి మా పూర్తి మద్దతునైతే తెలియజేస్తున్నామంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం అన్నమాట ఇంతకు ముందున్నటువంటి జర్మనీ ఉదారవాద ప్రభుత్వాలు మనల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చినటువంటి జాతీయవాద ప్రభుత్వం పూర్తిగా మన మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అది ఆ విషయమా అంటే ఇక రాబోయే రోజుల్లో ఈ జర్మనీ నుంచి చైనాకు అదేవిధంగా ఈ పాకిస్తాన్కు రెండిటికి మాత్రం ఎదురు దెబ్బ అయితే తప్పదు అదే మన విషయంలో మాత్రం ఖచ్చితంగా మనకు సపోర్ట్గానే ఉంటుందని చెప్పేసి మనం ఆశించవచ్చు అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్